హాయ్ అండి. వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఎన్టీపీసీకి వీడియోస్ చేసుకోవటం అయితే జరుగుతుంది. మనము హిస్టరీ నుంచి ఒక క్లాస్ చేయడం జరిగింది, శిలాయుగము. ఈరోజు మనము బయాలజీలో అంతర్స్రావక వ్యవస్థ ఎండోక్రైనాలజీ అని పిలవటం జరుగుతుందండి. ఓకేనా? మన యాప్ నాని క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకోండి. మనము రైల్వే మెడికల్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ యొక్క సిబిఏటి టెస్ట్ వీటికి వీడియోస్ అయితే చేయటం జరిగిద్ది. ముందు ముందు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ లైవ్ ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం జరిగింది మెడికల్ మీద, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద. ఓకే, ఎన్నో వీడియోస్ మీకు 2019 ఎన్టీపీసీ వీడియోస్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు అయితే మనము ఈ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. అసలు ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో ఈ యొక్క హార్మోన్స్ని రక్తంలోకి అంటే బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఏదైతే గ్రంథులు ఉన్నాయో అవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఎందులోకి? రక్తంలోకి. వీటి వల్ల ఏం జరిగిద్ది అనేది మనం చదువుకుంటాం. ఇందులో ఏ గ్రంథులు ఏ రసాన్ని, ఏ హార్మోన్ని రిలీజ్ చేసిద్ది అనేది కూడా చదువుకుంటాం. ఇక్కడ మీకు ఒక పిక్చర్లోనే ఒక టైటిల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, హైపోథాలమస్. ఓకేనా? ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట ఎండోక్రైన్ సిస్టమ్కి. మనకి మాస్టర్ ఆఫ్ ది గ్లాండ్స్ ఏంటి? పిట్యూటరీ గ్లాండ్. ఇందులో మనకి 3 రకాలు ఉంటాయండి. ఓకేనా? పూర్వము, మధ్య పటలిక అనుకోవచ్చు, ఇంకొకటి పరపటలిక లేదా పరపిట్యూటరీ, ఈ విధంగా పిలుచుకుంటారండి. ఓకే, అయితే ఏ హార్మోన్ ఇందులో నుంచి రిలీజ్ అయితే కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఉంది, అది ఎందులో? పిట్యూటరీనే. పిట్యూటరీలో కూడా యాంటీరియంలో, అంటే పూర్వలంబిక అంటారండి. తెలుగులో వచ్చేసరికి పూర్వలంబిక. పూర్వలంబిక. ఓకే, అసలు నేను మీకు ఫస్ట్, మీరు కావాలంటే బుక్లో కూడా రాసుకోండి. ఫస్ట్ మనం పిట్యూటరీ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాం అండి. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఇది మెదడులో ఉండిద్ది. ఎక్కడ? బ్రెయిన్ దగ్గర ఉండిద్ది, లేదా బ్రెయిన్ కింద అని చెప్పొచ్చు, లేదా స్కల్ దగ్గర ఉండిద్ది అని చెప్పొచ్చు. ఎక్కడ? బ్రెయిన్, స్కల్, ఈ రెండింటి దగ్గర ఉంటుంది అని చెప్పొచ్చు. దీని ఆకారము బఠానీ గింజంత ఆకారం అని చెప్పొచ్చు అండి. బఠానీ గింజంత ఆకారము. బరువు 0.5 నుంచి 1 గ్రామ్ వరకు ఉండిద్ది, అంటే 1 గ్రామ్. మనం గోల్డ్, ఇది గోల్డ్తో పోల్చుకోండి. మీరు గోల్డ్ని గ్రాములో కొలుస్తాము, లేదా క్యారెట్స్లో కొలుస్తాం. ఓకేనా? ఇంకా ఇది అతి చిన్న గ్లాండ్ అండి. ఏదైతే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఉందో అంతర్స్రావక వ్యవస్థ, అందులో ఇది చిన్నదన్నమాట. అతి చిన్న గ్లాండ్ ఏంటంటే, గ్రంథి ఏంటంటే ఇదే. దీనికి మాస్టర్ గ్లాండ్ అని పేరు ఉంటుందండి. దీనికి మాస్టర్ గ్లాండ్ అని, లేదా ప్రధాన గ్రంథి అని, ప్రైమరీ గ్లాండ్ అని, ఓకే, బ్యాండ్ మాస్టర్ అని కూడా అంటారు. బ్యాండ్ మాస్టర్. ఓకేనా? అంటే ఒక బ్యాండ్ మాస్టర్ ఎలా వాయించమంటే అలా అందరూ కూడా వాయిస్తారు కదా. ఆ విధంగానే పిట్యూటరీ గ్లాండ్ కూడా ఇతర గ్రంథుల్ని కంట్రోల్ చేసిద్ది. అందుకని దీన్ని మాస్టర్ గ్లాండ్ అని, ప్రధాన గ్రంథి అని, బ్యాండ్ మాస్టర్ అని ఈ విధంగా పిలుచుకుంటున్నాము, లేదా కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి 3 పొరలు అని ఉంటాయండి. 3 పొరలు లేదా 3 పార్ట్స్ ఉంటాయి అనుకుంటే, ఫస్ట్ ఇది యాంటీరియర్ పిట్యూటరీ అంటారు. దీన్నే పూర్వలంబిక. ఇది మధ్యలంబిక. మూడవది పరలంబిక. ఈ విధంగా 3 ఉంటాయండి. ఈ ఫస్ట్ దాంట్లో నుంచి గ్రోత్ హార్మోన్ వచ్చింది. ఇంకొకటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసేది కూడా ఇదే, ఫస్ట్ పొర అన్నమాట. రెండవది ఎడ్రినోకార్టినో హార్మోన్, అంటే ఎడ్రినల్ గ్రంథిని కూడా కంట్రోల్ చేసిద్ది. ఎఫ్ఎస్హెచ్ అంటారు,
ఫొలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇంకా ల్యూటినైజింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా కంట్రోల్ చేసిద్ది. ప్రోలాక్టిన్ అంటే బిడ్డ పుట్టినప్పుడు పాలు వస్తాయి కదా, అప్పుడు ఈ ప్రోలాక్టిన్. ఓకే, ఇప్పుడు రెండవ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, రెండవది ఇది మెయిన్గా కంట్రోల్ చేసేది మెలనిన్. మెలనిన్ మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది మన బాడీకి రంగునిచ్చిద్దండి. మన ఏదైతే బాడీ ఉందో దానికి రంగునిచ్చిద్ది. ఇంకా మూడవ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఎందుకు? ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు గర్భసంచి అనేది తెలుసుకోవాలి కదా, ఆ గర్భాశయం అనేది పెద్దదవ్వాలి కాబట్టి ఈ ఆక్సిటోసిన్ అనేది అక్కడ ఉపయోగపడిద్ది అనమాట. ఓకే, వ్యాసోప్రెసిన్. వ్యాసోప్రెసిన్ అంటే పెద్దవాళ్ళల్లో మరి మూత్రం ఎక్కువగా వచ్చిద్ది, ఆపుకోలేరు, మూత్రాన్ని ఆపుకోలేని స్థితినే వ్యాసోప్రెసిన్ అంటారు. ఓకేనా? ఇంకా ఆక్సిటోసిన్, యాంటీడ్యూరిస్టిక్ హార్మోని స్టోర్డ్, వీటన్నిటి గురించి కూడా మనం ముందు మాట్లాడుకుందాము. మీకు పిట్యూటరీ గ్లాండ్, అందులో భాగాలు, దాని యొక్క ఇంపార్టెంట్, ఇవి చెప్పాను. ఓకే, మనము మెయిన్గా ఎన్టీపీసీ బిట్లు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కేవలం ఎన్టీపీసీ బిట్లు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది. ఓన్లీ ఎన్టీపీసీ బిట్లు అన్నామని చెప్పి ఇవి గ్రూప్ డికి, ఏఎల్పికి, ఎస్ఐకి ఉపయోగపడవని కాదు అర్థం. ఓకేనా? ఇవన్నీ కూడా రైల్వే వాడే కండక్ట్ చేస్తాడు కాబట్టి వీటన్నిటికి కూడా ఇంపార్టెంటే. ఇవే బిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆకలిని ప్రేరేపిస్తుంది, ఆహారం తీసుకోవటం పెంచుతుంది మరియు కొవ్వుల నిల్వలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ క్రింది వాటిలో దేనిని ఆకలి హార్మోన్ అంటారు? హంగర్ హార్మోన్ అని అంటారంటే గ్రెలిన్ని హంగర్ హార్మోన్ అంటారు. ఓకేనా? అదే ఈ యొక్క ఆకలిని అణిచివేసేది అంటే కొంతమందికి ఆకలి వచ్చి చూసారా, అది ఏ హార్మోన్ అంటే లిప్టిన్ అనేటువంటి హార్మోను ఆకలిని అణిచివేస్తే బాగా ఆకలి అయ్యేటట్టు చేసేది గ్రెలిన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇన్సులిన్ వచ్చేసరికి మనం ముందు చెప్పుకుంటాము. ఈ లెఫ్టిన్ రెస్టిన్ అయితే అసలు మనకి ఇందులో రావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎన్టీపీసీ బిట్ స్టేజ్ 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ హార్మోన్? ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏంటి అంటున్నాడు. క్లోమ గ్రంథి. రైట్ ఆన్సర్ క్లోమ గ్రంథి అండి. ఇప్పుడు క్లోమ గ్రంథి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, క్లోమ గ్రంథం గురించి మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే, ఇది అంతర్స్రావిక గ్రంథుల్లో రెండవ పెద్దది. ఏది? ఎండోక్రైన్ సిస్టంలో ఇది సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. రెండవది ఇది మిక్స్డ్ గ్లాండ్ అంటే అర్థమైంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఉండిద్ది, ఎగ్జోక్రైన్ సిస్టమ్ రెండు ఉంటాయి. అంటే నాళ గ్రంథులు ఉంటాయి, వినాళ గ్రంథులు ఉంటాయి. అంటే ఇదేం చేసిద్ది? రక్తంలోకి విడుదల చేసిద్ది, నాళాలోకి విడుదల చేసిద్ది. ఈ రెండు మనకి మెయిన్. అయితే ఇది ఇప్పుడు మనం వినాళ గ్రంథుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వినాళ గ్రంథుల్లో ఇదేం చేసిద్ది అనేది మాట్లాడుకుంటే, ఇది లాంగర్ హాన్స్ పుట్టికలు అని చెప్పుకుంటాం కదా. లాంగర్ హాన్స్ పుట్టికలు ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. ఓకే, క్లోమ గ్రంథి దగ్గర ఉంటాయి. లాంగర్ హాన్స్ పుట్టికలు క్లోమ గ్రంథి దగ్గర ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే రెండు రకాల కణాలను రిలీజ్ చేస్తాయి. అది ఆల్ఫా కణాలు, ఇంకొకటి బీటా కణాలు. బీటా కణాలు రిలీజ్ చేసేది ఏమిటంటే గ్లూకాగాన్ అంటారండి, గ్లూకాగాన్. అదే బీటా కణాలు రిలీజ్ చేసేది ఏమిటంటే ఇన్సులిన్. మనం దాని గురించి చెప్పుకున్నాం. ఇన్సులిన్ రిలీజ్ చేసేది బీటా కణాలు. ఓకే, అయితే గ్లూకాగాన్ ఏం చేసిద్ది అంటే ఏదైతే గ్లైకోజన్ ఉందో దాన్ని
గ్లూకోజ్గా మార్చిద్దండి. గ్లూకోజ్గా మార్చిద్ది. ఒకసారి ఆల్ఫా కణాల గురించి మాట్లాడుకుందాం. ఆల్ఫా కణాలని ఎక్కడ రిలీజ్ అవుతాయి? లాంగర్హాన్స్ పుట్టుకలు. ఆల్ఫా కణాలు దేన్ని స్రవిస్తాయి? గ్లూకాగాన్ని. గ్లూకాగాన్ ఏం చేసిద్ది? గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చిద్ది. అయితే ఇది ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గిందనుకోండి, గ్లూకోజ్ లెవెల్ తగ్గితే గ్లూకోజ్ కావాలి కదా. గ్లూకోజ్ ఎందుకు కావాలి? మన శరీరానికి శక్తినిచ్చేది గ్లూకోజ్లే. కాబట్టి ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నటువంటి గ్లైకోజన్ పార్టికల్స్ని గ్లూకోజ్గా మార్చాలంటే మనకి గ్లూకాగాన్ కావాలి. దాన్ని రిలీజ్ చేసేది ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాలు ఎక్కడ? లాంగ్రహాన్స్ పుట్టుకలు. లాంగ్రహాన్స్ పుట్టుకలు ఎక్కడ? క్లోమగ్రంథి. అంటే క్లోమగ్రంథంలో ఎవరు రిలీజ్ అవుతున్నారు? ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాల నుంచి గ్లూకాగాన్. గ్లూకాగాన్ ఎందుకు ఉపయోగపడుద్ది? ఓకే, ఇప్పుడు మనం ఇన్సులిన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇన్సులిన్లో మనకి బీటా కణాలు అని చెప్పాం. బీటా కణాలు. బీటా కణాల గురించి మనం మాట్లాడుకుంటే ఇది రిలీజ్ చేసేది ఇన్సులిన్. ఇన్సులిన్ అని చెప్పుకున్నాం. గ్లూకాగాన్ చేసేటువంటి పనికి ఇది ఆపోజిట్ పని చేసిద్ది. ఆపోజిట్ టు గ్లూకాగాన్. ఇన్సులిన్ ఏం చేసిద్ది? ఉన్నటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చిద్ది. గ్లైకోజన్గా మార్చిద్ది. ఇది ఎక్కడ మార్చిద్ది? మన సెల్స్లో. ఓకేనా? మన సెల్స్లో శక్తి ఉత్పత్తి ఎక్కడ జరిగేది? మైట్రోకాండ్రియా. మైట్రోకాండ్రియా ఎక్కడ ఉండిద్ది? సెల్స్లోకి ఏం వెళ్ళాలి? గ్లూకోజ్ వెళ్ళాలి. గ్లూకోజ్ మనకి ఈ ప్లాస్మా ద్రవంలో గ్లైకోజన్గా మారిద్ది. ఇవన్నీ మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? సెల్లో మాట్లాడుకుంటాం. ఓకేనా? కణశాస్త్రం వచ్చినప్పుడు మీకు అవి తెలుస్తాయి. అప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందండి? గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి బయట దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి ఇప్పుడు అందరికి వస్తుంది కదా, దాన్నే డయాబెటిక్ అంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే డయాబెటిక్ మిల్లిటస్. గుర్తుపెట్టుకోండి, మిల్లిటస్. ఇది మనకి కానిస్టేబుల్ 2023లో అడిగిన బిట్టండి. ఓకేనా? డయాబెటిక్ మిలిటిస్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? క్లోమం ఇన్సులిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వచ్చేటువంటి వ్యాధి ఏంటి? డయాబెటిక్. ఇదండి క్లోమగ్రంథి గురించి కనుక మనం మాట్లాడుకుంటే. ఇంకా క్లోమగ్రంథి గురించి ఇంతకు మించి క్వశ్చన్లు రావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో ఇన్సులిన్ యొక్క పనితీరు ఏమిటి? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము ఇన్సులిన్ గురించి. ఏం చెప్పుకున్నాం? బీటా కణాలు ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. ఇదేం చేసిద్ది? గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చిద్ది. వచ్చేటువంటి వ్యాధి డయాబెటిక్ వ్యాధి, అంటే షుగర్ వ్యాధి. ఇదేం చేస్తుంది? గ్లూకోజ్ను మరియు కొవ్వులను ఉపయోగిస్తుందో ప్లస్ నిల్వను చేస్తుందో నియంత్రిస్తుంది. ఓకేనా? మన బాడీలో గ్లూకోజ్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఈ ఇన్సులిన్ రిలీజ్ అయ్యి దాన్ని గ్లైకోజన్గా మార్చిద్ది. ఈ పని చేసేది ఎవరు? ఇన్సులిన్. ఓకేనా? అదేగా చెప్తుంది. ఇది ఫిల్టర్ చేసిన రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది అన్నాడు. ఫిల్టర్ చేసే రక్తాన్ని ఇది కాదు కదా, ఊపిరితిత్తులు చేసేదా పని. ఓకేనా? మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఊపిరితిత్తులు అనేవి. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా. అసలు ఇన్సులిన్కి మనం చెప్పుకున్న దానికి ఊపిరితిత్తులకు సంబంధం ఉందా? లేదు. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రించదు. ఇది నియంత్రించేది గ్లూకోజ్ని నియంత్రిస్తుందంటే అప్పుడు ఇది రైట్ ఆన్సర్ అయింది. ఓకేనా? చెప్పాం కదా, గ్లూకోజ్ను నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. థైరాక్సిన్ సంశ్లేషణకు ఏ మూలకం అవసరం? ఓకేనా? ఇప్పుడు మనం 3 చెప్పుకున్నామండి. ఒకటి పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్
క్లోమ గ్రంథి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం థైరాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. థైరాక్సిన్ గురించి మాట్లాడుకుందాము. చూడండి, అసలు ఇది ఎక్కడ ఉండిద్ది? అవటు గ్రంథి అంటారండి. అవటు గ్రంథి, ఓకేనా? థైరాయిడ్ గ్లాండ్ అంటారు. ఇందులో రిలీజ్ అయ్యేదే మనకి థైరాక్సిన్. అసలు అవటు గ్రంథి గురించి కనుక మాట్లాడుకుంటే ఇది వాయునాళానికి దగ్గరగా ఉండేటువంటి గ్రంథి ఇదేనండి. వాయునాళానికి దగ్గరగా ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథి కూడా అవటు గ్రంథి. వాయునాళం అంటేనే మీకు అవటు గ్రంథి రావాలి, అంటే థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఇది సీతాకోక చిలుక ఆకారంలో ఉండిద్ది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండిద్ది, లేదా హెచ్ ఆకారంలో ఉండిద్ది అని చెప్పిన ఇదే. ఇంకా ఇది ఎక్కడుండిద్ది? స్వరపేటిక దగ్గర ఉండిద్దన్న అవుట్ గ్రంథే. యాడమ్స్ యాపిల్ అంటారండి, దీన్నే యాడమ్స్ యాపిల్ అంటారు. అంటే మగవారిలో కొంచెం గొంతు దగ్గర ఇది కొంచెం ఉబ్బెత్తుగా కనపడతా ఉండిద్ది. దాన్నే మనం యాడమ్స్ యాపిల్ అని పిలవటం జరిగిద్ది. ఇప్పుడు మనం థైరాక్సిన్ గురించి కనుక మాట్లాడుకుంటే, ఈ థైరాక్సిన్ ఉత్పత్తికి, అంటే అవుట్ గ్రంథిలో థైరాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. దీనికి కావాల్సినటువంటి మూలకము అయోడిన్. ఓకేనా? అయోడిన్. ఈ అయోడిన్ ఎక్కడెక్కడ ఉపయోగపడిద్ది? మన బాడీలో మెటబాలిజం, ఓకేనా, బాడీ లేదా మెటబాలిజం రేటుకి ఉపయోగపడిద్ది. ఓకేనా? అలాగే ట్యాడ్పోల్ ఉండిద్ది కదా, ట్యాడ్పోల్ లార్వాకు కూడా ఆ ప్రక్రియ జరగటానికి ఈ థైరాక్సిన్ ఉపయోగపడిద్ది. 2 చోట్ల మన బాడీలో మెటబాలిజం రేటుకి. అలాగే కప్ప ట్యాడ్పోల్ ఉండిద్ది కదా, అక్కడ కూడా ఇది ఉపయోగపడిద్ది. అయితే థైరాక్సిన్ దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఇంపార్టెంట్. ఒకటి క్రెనిటిజం అంటారు. క్రెటినిజం అని పలుకుతారండి. ఈ వ్యాధి లోపం వల్ల మెదడు వాపు లాంటిది అంటారు కదా, మెదడు వాపు, లేదా పిల్లల యొక్క మానసిక వికాసం వర్ధిల్లదు, మానసికంగా కొంచెం తక్కువగా ఉంటారు. అంటే మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లలు కొంచెం ఆ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది కదా, మైండ్ డెవలప్మెంట్, అది ఈ అయోడిన్ లోపం వల్ల వచ్చింది. దాన్నే క్రెనిటిజం అంటారు. ఇంకా మిక్సో ఎడిమా అంటారు. ఇది పెద్దల్లో వచ్చింది అనమాట. పెద్దల్లో వయసు పెరిగే కొందే అయోడిన్ లోపం పెరుగుతూ ఉండిద్ది. అలా వచ్చినప్పుడు ఏమైందంటే, మరి మనం చెప్పుకున్నటువంటి బిఆర్ఎం రేటు పెద్దల్లో తగ్గిపోయిద్ది. అంటే బాడీ మెటబాలిజం రేట్ అనేది తగ్గిపోయిద్ది అనమాట. ముఖము, గొంతు వాపులు. ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ అంటారు కదా, మన ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఎక్కువగా దీనికే గురయ్యేది. థైరాయిడ్ వచ్చింది అంటారు. ఎందుకు వచ్చిద్ది? ఈ థైరాక్సిన్ లోపం వల్లే థైరాయిడ్ వచ్చిద్ది. ఓకేనా? అలాగే గాయిటర్ వ్యాధి కూడా దీనివల్లే వచ్చింది అని చెప్పవచ్చు. గాయిటర్ ఏ మూలకం లోపం వల్ల? అయోడిన్. ఎక్కడొచ్చిద్ది? అవుటు గ్రంథిలో వచ్చిద్ది. ఇదంతా కూడా అవుటు గ్రంథి గురించి, లేదా థైరాయిడ్ గ్లాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, థైరాక్సిన్ ఎక్కడ? థైరాయిడ్ గ్లాండ్కి కావాల్సింది అయోడిన్. ఇనుముతో పని లేదు, జింకుతో లేదు, మాంగనీస్తో లేదు. ఇది ఏఎల్పి బిట్, గ్రూప్ డి బిట్, ఎన్టీపీసీ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు జనవరి 13 అడిగాడు, ఇది ఫిబ్రవరి 1 అడిగాడు. సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ అడిగింది వేరు. డాష్ సంశ్లేషణకు ఇందాక అడిగింది ఇక్కడ డాష్ అవసరం అన్నాడు. అయోడిన్ దేనికి అవసరం? థైరాక్సిన్ ఇది కనుక తగ్గితే మనకేమైంది? థైరాయిడ్ వచ్చిద్ది, బాడీ మెటబాలిజం తగ్గిద్ది. ఈ థైరాయిడ్ రావటం వల్ల బాడీ వాపు వచ్చిద్ది, అంటే లావు అవుతారు, లేదా సన్నబడవచ్చు. ఓకేనా? పిల్లల్లో మానసిక వికాసం తగ్గిద్ది. ఈస్ట్రోజన్ అంటే ఇది ఫీమేల్ హార్మోను. ఇన్సులిన్ గురించి మనం చెప్పుకున్నాం, ఇది క్లోమం గురించి, క్లోమ గ్రంథి గురించి. సైటోకైనిన్ మనకు అసలు ఇందులో రాదు, అది ప్లాంట్స్లో వచ్చిద్ది. సైటోకైనిన్ ప్లాంట్స్లో వచ్చిద్ది.
పురుష మానవ శరీరంలోని ఏ భాగాన్ని యాడమ్స్ యాపిల్ అంటారని ఇందాడే కదా మనం చెప్పుకుందాం. అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఓకేనా. ఇది ఏ ఆకారంలో? హెచ్ ఆకారం, సీతాకోక చిలుక ఆకారము. ఇదే యాడమ్స్ యాపిల్ అంటారని చెప్పుకున్నాం. ఎక్కడుండిద్ది? స్వరపేటికి దగ్గర. మనం ఇందాక చెప్పుకున్నామండి. ఎక్కడుంటుంది? స్వరపేటికి దగ్గర ఏముంది? యాడమ్స్ యాపిల్. చెప్పాం కదా. యాడమ్స్ యాపిల్ ఏ భాగాన్ని అంటారు? స్వరపేటిక. నాలుగు చెప్పుకోలేదు, ఊపిరితిత్తులు చెప్పుకోలేదు, అంగలి చెప్పుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఎక్కడ విన్నట్టుంది కదా హ్యూమన్ గ్రోత్ గురించి. మన స్టార్టింగ్లోనే ఫస్ట్ హార్మోన్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎవరు? పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీలో కూడా మనకి ఫస్ట్ పూర్వ లంబిక ఏదైతే ఉందో అదండి. పిట్యూటరీ యొక్క పుష్టలోబ్ కాదు, మనం పూర్వ అంటే ఫస్ట్. ఓకేనా. థైరాయిడ్ గ్రంథి గురించి కాదు, లోమ గ్రంథి ఇన్సులిన్ గురించి కాదు. మనకి గ్రోత్ హార్మోన్ ఎక్కడ? పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్లో కూడా ఎక్కడ? పూర్వ లంబిక. ఓకేనా. ఇప్పుడు మనం ఈ పెరుగుదల హార్మోన్ గురించి కనుక మాట్లాడుకుంటే, ఈ పెరుగుదల హార్మోన్ నియంత్రించేది ఎవరు? పిట్యూటరీ గ్లాండ్. మనుషులు మరుగుజ్జుతనానికి కారణం ఏంటి? ఈ పెరుగుదల హార్మోనే. ఈ పెరుగుదల హార్మోన్ కనుక ఎక్కువగా రిలీజ్ అయితే అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మనకి ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు చూడండి. ఆఫ్రికన్స్ లాగా ఉంటారండి. ఆఫ్రికన్స్ కొంచెం ఎత్తుగా, వాళ్ళ ముఖం చాలా కొంచెం పెద్దదిగా, వెడల్పుగా కనిపించింది కదా, దీనివల్లే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మన జుట్టు, చర్మం, కళ్ళు ఇవన్నీ కూడా ఏ వర్ణ ద్రవ్యం ప్రధానంగా బాధ్యత వహిస్తుంది? మెలానిన్. అసలు మీకు మన బాడీ కలర్ గురించి మాట్లాడితే మెలానిన్ అని గుర్తుపెట్టుకోండి. మెలానిన్ అనేది గుర్తుండాలి. క్లోరోఫిల్ అనేది ఎక్కడ? ఇది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఎక్కడ ఉండిద్ది? ప్లాంట్స్లో ఉండిద్ది. మయోగ్లోబిన్ ఇది మనకి వర్ణకాలే, కానీ ఇక్కడ రాదు. ఓకే. గ్జాంతోఫైల్ ఇవి కూడా వర్ణకాలే. ఈ రెండు వర్ణకాలే, కానీ మనకి ఎక్కడ రావు. ఓకేనా. గాల్ బ్లాడర్ ఉంటుంది కదా, అక్కడ మనం మాట్లాడుకుంటాం వీటి గురించి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని ఏ భాగాన్ని చెమట గ్రంథులు ఉంటాయి? చెమట గ్రంథులు ఎక్కడ ఉంటాయండి? మనకి చెమట ఎక్కడ పోసిద్ది? చర్మం మీదే కదా. ఓకేనా. మూత్రపిండాలు కాదు, ఇక్కడ ఉండేది అడ్రినల్ గ్రంథులు ఉంటాయి. లివర్ అనేది మనకి ఎండోక్రైన్ సిస్టమ్ కాదండి. ఓకే. క్లోమ గ్రంథి ఇది మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పుకున్నాం. చర్మం మీద మనకి రైట్ ఆన్సర్ చర్మం మీద మనకి ఈ సెబాషియస్ గ్రంథులు ఉంటాయి. అక్కడి నుంచే మనకి ఈ ఆయిల్ అండ్ స్వెట్ అక్కడి నుంచే ప్రారంభమైంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమగ్రంథి ద్వారా ఈ క్రింది వాటిలో ఏ రసాయన పదార్థం స్రవిస్తుంది? కెమికల్ సబ్స్టెన్స్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాస్. ప్రోటీన్లు అనుకున్నామా? కాదు. ఇన్సులిన్ చెప్పుకున్నాం కదా. విటమిన్ సి కాదు. కొవ్వుల ఆమ్లం కాదు. ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది 2016 బిట్లండి. మనము రీసెంట్గా ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ బిట్లో భాగంగా క్యూబ్ గురించి చెప్పుకోవటం జరిగింది. ఓకే. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ మీకు కేవలం 20 రూపాయలకే మన నాని క్లాసెస్ యాప్లో అయితే మీకు క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటాయి, పేపర్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉండిద్ది. క్వశ్చన్స్ మీకు డిస్ప్లే ఇంగ్లీష్లోనే ఉండిద్ది, కానీ నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉండిద్ది. ఓకేనా. మ్యాథ్స్ సిలబస్ గురించి కూడా చెప్పాను. అలాగే హిస్టరీ నుంచి మన స్టోనేజెస్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. వైసీటీ బిట్స్ చెప్పాము. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పాము. రీసెంట్గా ఆర్పిఎఫ్ 2024లో ఇచ్చినటువంటి బిట్ల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. మన యాప్ నాని క్లాసెస్ని
డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా 2016 బిట్టు. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడండి. ఏమేమి ఇచ్చాడు? హార్మోన్స్, సెక్రెటరీ గ్లాండ్స్ ఇచ్చాడు. హార్మోన్ ఇచ్చాడు, దాన్ని విడుదల చేసేటువంటి స్రావ గ్రంథి ఇచ్చాడు. మనకి ఏమేమి తెలుసో ముందులో చూద్దాం. ఎడ్రినల్ గురించి మనం మాట్లాడుకోలేదు, కానీ మాట్లాడుకుంటాము. ఎడ్రినల్ ఆల్డోస్టిరాన్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేసిద్ది. ఎడ్రినల్ గ్రంథి ఆల్డోస్టిరాన్ని రిలీజ్ చేసిద్ది. ఇది ఒక ఐడియా ఉండాలి. ఓకే. పీనియల్ గ్రంథి అనేటువంటిది మనకి మెలటోనిన్ అని చెప్పుకున్నాం. మనకి రంగు వచ్చేది దీనివల్లే. ఇది ఎక్కడ ఉండిద్ది? పీనియల్ గ్రంథిలో ఉండిద్ది. మనం ఇచ్చిన పిక్చర్లో ఉండదు చూడండి, పీనియల్ గ్రంథి అని చెప్పాను, మెలటోనిన్ అని చెప్పాను, కానీ మీరు గుర్తుపెట్టుకొని ఉండరు. పీనియల్ ఓకేనా? ఇది రంగుకు సంబంధించింది. ప్రోలాక్టిన్ గురించి చెప్పాను. ప్రోలాక్టిన్ అంటే దేనికి? పాలు. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అప్పుడు ఎమ్మంటనే పాలు వస్తాయి కదా, అప్పుడు ఈ ప్రోలాక్టిన్ అనేటువంటి హార్మోను రిలీజ్ అయింది. దీన్ని రిలీజ్ చేసేది ఎవరు? పిట్యూటరీ గ్లాండ్. ఓకేనా? ఇంకా కొలిప్, హార్మోన్స్ ఆఫ్ కొలిప్, ఇది మనకి తెలియదు. ఈ 3 తెలిసినా సరే మనం ఆన్సర్ చేస్తాము. ఓకేనా? చూడండి, ఆల్డోస్టిరాన్ అడ్రినల్ గ్రంథి, ప్రోలాక్టిన్ పిట్యూటరీ, మెలటోనిన్ పీనియల్ గ్రంథి, పారాథైరాక్సిన్ కొలిప్స్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఎన్టీపీసీ 2016 బిట్. గ్రేవ్స్ ఎగ్జోథాల్మిక్ గాయిటర్ దేనివల్ల వచ్చింది? అయోడిన్. చెప్పాం కదా, ఎక్కడ? అవుట్ గ్రంథి. డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఓవర్ సెక్రేషన్ ఆఫ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ థైరాయిడ్. థైరాయిడ్ పెరగటానికి గాయిటర్ అనేది కూడా ఒక కారణం. అయితే ఇది ఎక్కువగా దేనివల్ల రిలీజ్ అయింది? థైరాయిడ్ హార్మోన్ వల్ల వచ్చింది. మనం చెప్పుకున్నాం కదా, ఇదిగోండి అవుట్ గ్రంథి థైరాక్సిన్ రిలీజ్ చేసిద్ది, అయోడిన్ వచ్చిద్ది. లోపాలేంటి? గాయిటర్. ఓకేనా? అలాగే క్రెంటిజం, పిల్లల్లో మానసిక. అలాగే ఇక్కడ మనకి మెటబాలిజం అనేది తగ్గిద్ది, థైరాయిడ్ వచ్చిద్ది. ఇవన్నీ కూడా చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పిట్యూటరీ గ్రంథి ద్వారా స్రవించని హార్మోన్. పిట్యూటరీ గ్రంథి ద్వారా స్రవించని హార్మోన్. మనం ఒక్కసారి పిట్యూటరీ గ్రంథి ద్వారా ఏమేమి రిలీజ్ అవుతున్నాయి? గ్రోత్ హార్మోను, థైరాయిడ్ హార్మోను, ఇది ఎడినో అని గుర్తుపెట్టుకోండి. FSH ఫాలిసిలిక్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, ప్రోలాక్టిన్, మెలసైన్, ఆక్టోసిన్, వ్యాసోప్రోసిన్, ఆక్టోసిన్, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. ఇప్పుడు చెక్ చేద్దామండి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, TSH అంటారు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్ని నియంత్రించేది పిట్యూటరీ గ్లాండ్. ప్రోలాక్టిన్ చెప్పాం కదా ఇప్పుడే. ప్రోలాక్టిన్ కూడా ఎవరు? పిల్లల్లో పాలు. ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. లాక్టిన్ అనేది పాలల్లో ఉండేటువంటి ఎంజైమ్. ఓకేనా? ఇదేం చేసిద్ది? పాలను పెరుగుగా మార్చిద్ది చిన్నపిల్లల్లో. వ్యాసోప్రెసిన్ చదువుకున్నాం కదా. వ్యాసోప్రెసిన్ దేనికి? మూత్రంపై కంట్రోల్ ఉంటుంది వ్యాసోప్రెసిన్కి. ఓకేనా? దీన్నే అతిమూత్ర నిరోధక హార్మోన్ అని కూడా అంటారు. యాంటీ డైరిటీ హార్మోన్ అంటారండి. ఓకేనా? ఇది కూడా బీపీని కూడా నియంత్రించిద్ది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి యొక్క లవణాలు, ఎలిమెంట్స్, మినరల్స్ని కూడా ఇది కంట్రోల్ చేసిద్ది. ఓకేనా? డయాబెటిస్ ఇన్పిటస్, దీనివల్ల వ్యాసోప్రెసిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి లేదా రోగం అని చెప్పవచ్చు. డయాబెటిస్ ఇన్సిపిడిస్. ఇది దేనివల్ల వచ్చింది? వ్యాసోప్రెసిన్. సేమ్ ఇలా డయాబెటిక్ గురించి ఏంటంటే చెప్పుకున్నాం చూడండి.
డయాబెటిస్ మిల్లిటస్ అని చెప్పుకున్నాం చూడండి, మిల్లిటస్. ఇది దేని వల్ల వచ్చింది? ఇన్సులిన్ అని మనం మాట్లాడుకున్నామా? ఇన్సులిన్ వల్ల వచ్చేది డయాబెటిస్ మిల్లిటస్. ఇక్కడ లీలీ గుర్తుపెట్టుకోండి, మిల్లీ ఇన్లీ. లేదా దీనికి ఆపోజిట్ ఇన్సులిన్ ఇన్సిపిటస్. ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి, ఈ రెండు అయితే ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? మిల్లీ లిన్. ఇక్కడ వ్యాసో ప్రెసిన్ డయాబెటిస్ మిల్లిపిటస్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే గట్టిగా చెప్తున్నా. ఎక్కువగా స్టేట్ ఎగ్జామ్స్లో అడిగాడు, మనకి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్లో ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, మానవుల్లో మరుగుజ్జు మనం ఇప్పుడే చెప్పుకుందాము. గ్రోత్ హార్మోన్ వల్ల లోపం వల్ల వచ్చేది ఏంటిది? మరుగుజ్జుతనం. అది ఎవరు కంట్రోల్ చేస్తారు? పిట్యూటరీ గ్లాండ్. థైరాక్సిన్, థైరాయిడ్, అడ్రినల్. అడ్రినల్ అంటే 3F అంటారండి, అంటే ఫైట్, ఫ్రైట్, ఫ్లైట్. అంటే ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు లేదా మనకి భయం వేసినప్పుడు మనకి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఇదే. ఫైట్ అంటే గొడవల్లో పోటీ పడాలన్నా, లేదా మనం భయపడాలన్నా, లేదా పారిపోవాలన్నా ఈ హార్మోన్ని కంట్రోల్ చేసిద్ది అడ్రినల్. ఒక వ్యక్తి ఒకరిని కొట్టాలన్నా, ఒకరి నుంచి తప్పించుకోవాలన్నా, లేదా దేన్నైనా చూసి ఇప్పుడు దెయ్యం అనగానే మన బాడీ భయపడినట్టుగా ఫీల్ అయ్యిద్ది, దాన్నే ఫ్రైట్ అంటాం. ఓకేనా? క్లోమ గ్రంథి, ఆల్ఫా కణాలు, బీటా కణాలు. ఆల్ఫా కణాలు గ్లూకాగాన్, బీటా కణాలు ఇన్సులిన్. గ్లూకాగాన్ గ్లైకోజన్ని గ్లూకోజ్గా, ఇది గ్లూకోజ్ని గ్లైకోజన్గా. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి యొక్క సాధారణ పనితీరుకు ఈ క్రింది సూక్ష్మ పోషకాలలో ఏది అవసరం? థైరాయిడ్ గ్రంథి అనగానే మనకి అయోడిన్ రావాలి, పొటాషియం, ఇనుము, కాల్షియం. వీటితో మనకి పని లేదండి. అలాగే మనకి కాల్షియం ఎక్కువగా ఎక్కడ కావాలి? ఎముకల్లో ఉండేది ఎక్కువగా కాల్షియం. దీనికి పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా, అక్కడ ఉపయోగపడుద్ది అనమాట. పారాథైరాయిడ్ హార్మోన్కి లేదా గ్రంథి, దీన్నే పార్శ్వ అవటు గ్రంథి అంటారు తెలుగులో. పారాథైరాయిడ్ హార్మోన్ లేదా పార్శ్వ అవటు గ్రంథి. కాల్షియం ఇది అక్కడ ఎముకలకి ఉపయోగపడుద్ది. ఈ హార్మోను రక్తంలో ఎముకల్లో కాల్షియము మరియు ఫాస్ఫేట్ని పెంచిద్ది. అది ఏ హార్మోన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కొల్లిస్సో చెప్పుకున్నాం చూడండి. ఒక్క నిమిషం. హార్మోన్స్ ఆఫ్ కొలిప్ ఎక్కడ? పారాథైరాయిడ్ గ్లాండ్. ఇది దేనికి ఉపయోగపడుద్ది? మన ఎముకలకి కాల్షియం కావాలి, అలాగే ఫాస్ఫేట్ కావాలి. ఈ రెండింటి యొక్క అధిక ఉత్పత్తికి ఇది తోడ్పడిద్ది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని ఏ హార్మోన్ నియంత్రిస్తుంది? ఇన్సులిన్. అడ్రినల్ అంటే 3F అని చెప్పుకున్నాం. థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి. టెస్టోస్టిరాన్, ఇది టెస్టోస్టిరాన్ అనేది మేల్స్ దా ఫీమేల్స్ దా? మీరు కామెంట్ చేయండి. టెస్టోస్టిరాన్ అనేది మేల్సా ఫీమేల్సా? మీకు ఇక్కడే పేర్లోనే ఉంది, టెస్టిస్ అంటాం కదా, ఇంకా మీరు కామెంట్ చేసేది ఏముందిలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎండోక్రైన్ గ్రంథి కానిది ఏంటి అంటున్నాడు. మనకి పీనియల్ గ్రంథి ఎండోక్రైనే కదా, థైరాయిడ్ గ్రంథి ఎండోక్రైనే కదా, అడ్రినల్ గ్రంథి ఇది కూడా ఎండోక్రైన్. కానీ లాలాజలం అనేది ఎండోక్రైన్ సిస్టమా? కాదు, ఇది ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసిద్ది. ఇవన్నీ కూడా హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ విడుదల వల్ల హృదయ స్పందన మరియు శ్వాస రేటు ఏకకాలంలో పెరుగును? ఒక్క నిమిషం ఆలోచించండి. హృదయ స్పందన ఎప్పుడు పెరిగిద్ది? భయం వేసినప్పుడు, లేదా ఎవరైనా కొట్టుకుంటున్నప్పుడు, ఫైట్ జరుగుతున్నప్పుడు. ఓకేనా? అంటే బీపీ పెరిగిద్ది. బీపీ పెరిగి వేరే వాళ్ళ మీద అర్థం, గొడవలకు వెళ్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ భయం అంటే ఫైట్, ఇవన్నీ చేసేది అడ్రినల్ గ్రంథి. మనం చెప్పుకున్నాం. సిరోటోనిన్, ఈస్ట్రోజన్ ఇది ఫీమేల్, థైరాక్సిన్ మనం చెప్పుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది హార్మోన్లో ఏది గర్భాశయ సంకోచాలను మరియు గర్భాశయ విస్తరణను ప్రేరేపిస్తుంది? ఏం లేదండి, ఇప్పుడు ఒక బేబీ బయటికి రావాలనుకోండి. ఓకేనా? బయటికి రావాలి. ఇలా రావాలంటే ఈ ఉన్నటువంటి పొరలు ఏమవ్వాలి? పెరగాలి. అలా పెరగటానికి, అలాగే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మరలా నార్మల్ సైజుకి రావాలి. దీనికి ఉపయోగపడేది ఆక్సిటోనిన్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? ఇది మనం ముందరగానే చెప్పుకున్నాం, స్టార్టింగ్లోనే చెప్పాం. ప్రొజెస్టిరాన్ ఇది కూడా ఫీమేల్ అనమాట, ఫీమేల్ పార్ట్స్ గురించే. ఈ ప్రొజెస్టిరాన్ దీన్ని ఏమంటారంటే యాంటీ అబార్షన్ హార్మోన్. అంటే దీని లోపం వల్ల ఏమైద్ది? అబార్షన్ అయింది. ఈ హార్మోన్ కనుక సక్రమంగా రిలీజ్ అయితే అబార్షన్ అవ్వదు, సక్రమంగా రిలీజ్ కాకపోతే అబార్షన్ అయింది. కాబట్టి దీన్ని యాంటీ అబార్షన్ హార్మోన్ అని పిలవటం జరిగిద్ది. దీనివల్ల ఏం జరిగిద్ది? ఋతుచక్రం, అంటే మనకి మంత్లీ డేట్ అంటారు కదా, ఓకేనా, అది. ఇంకా ఋతుచక్రం వల్ల ఏం జరిగిద్ది? ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకే కదా అబార్షన్. అంటే ఇవన్నీ కూడా దేని కంట్రోల్లో ఉంటున్నాయి? ప్రొజెస్టరాన్ కంట్రోల్లో ఉంటున్నాయి. ఓకేనా? ఆక్సిటోసిన్ అనేది మనకి, మీకు ఎలా చెప్పవచ్చు, దాన్ని ఏమంటారు, ఆపరేషన్ చేశారా లేదా అంటారు కదా. అంటే పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషనా నార్మలా అంటారు కదా. మనకి నార్మల్ డెలివరీ జరగాలంటే ఆక్సిటోసిన్ సక్రమంగా రిలీజ్ అవ్వాలి. అదే ఆపరేషన్ అయిందంటే వాళ్ళకి ఆక్సిటోసిన్ సరిగ్గా రిలీజ్ కావట్లేదని అర్థం. ఇంకంతే. ఇంకా మనం దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా థైరాక్సిన్ గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఇవ్వండి మరి ఈరోజు ఉన్నటువంటి వీడియోలో క్వశ్చన్స్. మీకు ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుతూ దానికి కాన్సెప్ట్ని కూడా మనం యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఇది మన యాప్ నాని క్లాసెస్. మరి దీన్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా? ఇందులో మీకు క్లాసెస్ ఉన్నాయి. అలాగే మీకు వైసీటీ బుక్స్ కూడా మీకు ఇందులో ఉండటం జరిగిందండి. మన యాప్లో వైసీటీ బుక్స్ ఉన్నాయి. కేవలం 50 రూపాయలకే మీరు వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే? రాజా రామ్మోహన్ రాయ్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ సైకోమెట్రిక్ పర్సనాలిటీ టెస్ట్ వీడియో ఎలా ఉంటుంది, అలాగే గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ బిట్లు, అలాగే ఎన్టీపీసీ స్కోర్ కార్డులో నార్మలైజేషన్లో 15 మార్కులు పెరిగినాయండి. ఓకేనా? చూసారా? ఇది రా మార్క్స్ 64, అలాగే నార్మలైజేషన్ మార్క్స్ 81. ఎంత పెరిగింది? 15 మార్కుల దాకా మనకి పెరగటం జరిగింది. ఇంత ఎలా పెరిగింది? ఓకేనా? అలాగే ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మనం ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి, ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్కి ఉన్నటువంటి డౌట్లు. ఓకేనా? ఇవన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాము. అలాగే దానికి రిలేటెడ్గా కాన్సెప్ట్ కూడా చెప్పాము. ఇవి రీసెంట్గా చేసిన వీడియోస్. మరి మీకు వీడియో ఎలా అనిపించింది? ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? అంటే గుడ్డా బ్యాడ్డా? ఓకేనా? స్లైడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? మరి మీకోసం ఎంతో కష్టపడి మంచిగా పీపీటీ రెడీ చేయటం, ఈ పిక్చర్స్ని యాడ్ చేయటం. ఓకేనా? అలాగే మీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండిట్లో కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? మరి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. మరి మన నాని క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అవ్వండి. బాయ్.